పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఏజెంట్లు కొన్ని చోట్ల ముందుగానే వెళ్లిపోయారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్ గా మాట్లాడతారంటే 11 మందికి ఒక్కొక్కరికి ఇద్దరినిచ్చారు ఏజెంట్లు. ఒక ఏజెంటు ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరూ బూతుల్లో ఉన్నారు. ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు, ఈ అవమానం చూడలేమని ఏమన్నా వెళ్ళిపోయారా మాకైతే తెలీదు. మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా, పోలింగ్ బూత్ లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని. మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు? అతను రిగ్గింగ్ చేయబోతే యథావిధిగా పాత సంస్కృతాయం ప్రకారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మీరు దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు. ఇవాళేమో ఏజెంట్లే లేరు అంటున్నారు.